Hey guys, welcome back to our channel. This is Harsha. లాస్ట్ వీక్ మేము తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది అండ్ మా డాడీకి మొక్కు కూడా ఉంది. సో వీకెండ్లో వెళ్ళాము. లెట్స్ గో టు తిరుపతి. ఇదే మా ఫ్యామిలీతో ఫస్ట్ వ్లాగ్ అండి. మేము ఫ్రైడే ఈవినింగ్ గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము ఆ రోజు మార్నింగే. తిరుపతి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నామండి, కానీ లాక్డౌన్ అండ్ కోవిడ్ వల్ల కుదరలేదు. బస్ గుంటూరులో 6 PM స్టార్ట్ అయింది. దారిలో వెళ్తుంటే పానీపూరి బండి కనిపించింది. నాకైతే పానీపూరి చాలా ఇష్టం అండి. ఆ బస్ డ్రైవర్ కూడా అక్కడే చాలాసేపు ఆపాడు. బస్ దిగి వెంటనే తినేయాలనిపించింది. అరౌండ్ 9 ఆ టైంలో సింగరాయకొండ దగ్గర డిన్నర్ కాపారు. తిరుపతికి మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 2 అయిందండి. బస్ దిగిన వెంటనే కింద కాంప్లెక్స్లోనే దర్శనం టికెట్స్ ఇష్యూ చేస్తున్నారండి, కొండపైకి వెళ్లకుండానే. మీరు ఇంకా ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్గానే ఉంటాయండి. దర్శనం టైం మాకు సాటర్డే వస్తుంది అనుకున్నాము. సో దర్శనం చేసుకొని సండే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ కాణిపాకం, శ్రీనివాస్ మంగాపురం అలా అన్నీ చూసుకొని రిటర్న్ అవుదాం అనుకున్నాము. కానీ వీకెండ్ అవటం వల్ల మాకు సండే ఈవినింగ్ 4కి దొరికినాయి టికెట్స్. సో ఇంకా మేము ఫస్ట్ కాణిపాకంకి వెళ్దాం అనుకున్నాము. తిరుపతి నుంచి ఇంకా వెహికల్లో స్టార్ట్ అయ్యి కాణిపాకానికి రీచ్ అయ్యాము. అక్కడే అకామిడేషన్ తీసుకున్నాము. రూమ్కి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. రూమ్కి వెళ్ళగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాము. రూమ్ మేము టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. టెంపుల్లోకి మొబైల్ అలౌ లేదు కాబట్టి మేము అక్కడే లాకర్లో పెట్టేసి మొబైల్ దర్శనం చేసుకోవడానికి ఇంక వెళ్తున్నామండి. ఇదేనండి కాణిపాకం టెంపుల్. దర్శనం చేసుకొని వచ్చి ఆ దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ మీకు చూపిస్తాను. దర్శనం చేసుకొని వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి టెంపుల్ బయట సరౌండింగ్స్. వీటిని మాడ వీధులు అంటారండి. మేము దర్శనానికి కొంచెం ఎర్లీగా వెళ్ళామండి, అందుకని అంతగా రష్ లేరు అప్పటికి. నేను వీడియో తీస్తుంటే మా డాడీ ఏమో వాట్సాప్ స్టేటస్లు అప్డేట్ చేయడంలో బిజీగా ఉన్నారు. దగ్గరలో గోశాల ఉందని చెప్పారు, అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. ఆ తరువాత పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళామండి. అది చాలా పురాతనమైన గుడి అంట. చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అంతా కూడా. టెంపుల్ పక్కనే ఇక్కడ షాప్స్ ఉన్నాయండి కొన్ని. స్కూబీని ఆడిపిద్దామని చెప్పి బబుల్ బ్లోవర్ తీసుకున్నాను. స్కూబీ అంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి, స్కూబీ మా పెట్ డాగ్. ఈవినింగ్ కాణిపాకం దగ్గరలోనే వేరే టెంపుల్ ఉందన్నారండి, అందుకని చెప్పి లంచ్ చేసేసి ఇంకా రూమ్లోకి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చేసాము. సాటర్డే ఈవినింగ్ 4 కలా స్టార్ట్ అయ్యామండి వేరే టెంపుల్కి. దగ్గరలో అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నారండి, దానికోసం కాణిపాకం నుంచి స్టార్ట్ అయ్యాము. దారిలో సీనరీస్ కూడా చాలా బాగున్నాయండి. కాణిపాకం నుంచి అరౌండ్ 40 మినిట్స్లో మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇదేనండి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్.
అక్కడ చాలా కోతులు ఉన్నాయండి. టెంపుల్లోకి వెళ్తుంటే ఒక కుక్క వచ్చి అందరిని ఆడించమని వెంట పడుతుందండి. మాకైతే స్కూబీనే గుర్తొచ్చింది. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించాము. ఆ టెంపుల్ ఆపోజిట్లోనే ఒక కోనేరు ఉందండి. అక్కడ కోనేరులో వాటర్ తాగితే మంచిదని చెప్పారు. అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. ఇదేనండి ఆ కోనేరు. ఈ టెంపుల్ అవుట్స్కట్స్లో ఉందండి. అందుకే చాలా పీస్ఫుల్గా ఉంది. అందుకే మాకు దర్శనం వెంటనే అయిపోయింది. అక్కడ కోతులకి ఫుడ్ పెడుతుంటే తింటున్నాయండి. అందుకని నేను బిస్కెట్స్ ఇచ్చాను. లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము కాణిపాకానికి. సండే ఈవినింగ్ కదా, దర్శనం టైం ఇంకా ఉందని చెప్పి శ్రీనివాస్ మంగాపురం వెళ్దాం అనుకున్నామండి. మేము శ్రీనివాస్ మంగాపురం రీచ్ అవ్వడానికి అరౌండ్ 25 మినిట్స్ పట్టింది కాణిపాకం నుంచి. టైము 6 అయిందండి. ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. ఇంకా మేము బయటే వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా తిరుపతి కొండపైకి స్టార్ట్ అయ్యాము. కొండ మీదకి వెళ్ళే ముందు చెకింగ్ పోస్ట్ ఉందండి. అక్కడ లగేజెస్ అలాగే వెహికల్స్ చెక్ చేయడానికి ఆపారు. చూడండి, టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చెకింగ్ అయిపోయిందండి. ఇంకా కార్ ఎక్కేసి కొండపైకి స్టార్ట్ అయ్యాము. మా డాడీ తలనీలాలు ఇద్దామని మొక్కుకున్నారండి. అందుకే ఎర్లీగా కొండపైకి వెళ్తున్నాము. యాక్చువల్లీ తిరుపతి వెళ్ళాలని లాస్ట్ ఇయరే అనుకున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి తిరుపతికి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ స్మాల్ సెంటీ. బట్ కరోనా వల్ల కుదరలేదండి. వి ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ దట్. ఇప్పుడిప్పుడే కేసెస్ తగ్గుతున్నాయని చెప్పి ఇంకా మేము కూడా డిసైడ్ అయ్యి వెళ్దాం అనుకున్నాము. ఆఫ్టర్ కోవిడ్ మీరు విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఏదో మాకు కమెంట్స్లో చెప్పేసేయండి. ప్రతి ఒక్కరికి మెమరబుల్ ఇన్సిడెంట్స్ చాలానే ఉంటాయండి. ఎస్పెషల్లీ జర్నీస్ టైంలో అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి. మాకు కూడా ఈ ట్రిప్ చాలా మెమరబుల్. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడే సండే వచ్చేసిందా, దర్శనం అయిపోయిన వెంటనే తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలని ఒక్క క్షణం అనిపించిందండి. నాకైతే అక్కడే ఈ కొండల్లో ఇల్లు కట్టుకొని ఉండాలనిపించేసింది. జోక్స్ అపార్ట్, అసలు సాంగ్స్ పెట్టుకొని సైట్ సీయింగ్ రోడ్స్ చూసుకుంటూ ఫ్యామిలీతో అలా ట్రావెల్ చేస్తుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. మరి నేను ఒక్కదానేనా ఎంజాయ్ చేయాల్సింది? నాతో పాటు మీరు కూడా సీనరీస్ని అలాగే అక్కడున్న ప్లెజెంట్ క్లైమేట్ని ఎంజాయ్ చేయండి మ్యూజిక్ వింటూ. ఏమంటారు ఫ్రెండ్స్?
అదిగోండి మేము కొండపైకి వచ్చేసాము. కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తర్వాత మా డాడీ తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళారు. డాడీ రావటానికి అరౌండ్ 30 మినిట్స్ అలా పట్టిందండి. అప్పటికే టైము 11:30 అలా అయింది. ఇంకా దర్శనానికి టైం ఉందని చెప్పేసి మేము అక్కడే కొండ మీద జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్దాము అనుకున్నాము. జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళే ముందు మీకు దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. జపాలి హనుమాన్ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఆ గుడి చరిత్ర ఏంటంటే, సీతారాముల వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో హనుమంతుడితో కలిసి అక్కడ కొంతకాలం ఉన్నారు. తిరుపతి నుంచి జపాలి వెళ్ళే రూట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 15 to 20 మినిట్స్ జర్నీ చేశాక జపాలి మెట్ల మార్గం మనకి కనిపిస్తుంది. ఒకవేళ మీరు బస్లో ట్రావెల్ చేస్తుంటే మీరు తిరుమల టెంపుల్ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న పాప వినాశం వెళ్ళే రూట్ బస్సెస్ ఎక్కితే జపాలికి చేరుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మెట్ల మార్గం దగ్గరే ఆపుతారండి బస్ని. ఇదిగోండి జపాలి తీర్థానికి వచ్చేసాము. టెంపుల్కి రీచ్ అవ్వగానే ముందు మెట్ల మార్గం కనిపిస్తుందండి. ఈ మెట్ల మార్గం నుంచి జపాలి తీర్థం 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. సగం దూరం మెట్లు పైకి ఎక్కవలసి ఉంటుంది, మిగతా సగం మెట్లు దిగుతూ జపాలి తీర్థం మనం చేరుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా పబ్లిక్లో వ్లాగ్ చేయటం కూడా ఫస్ట్ టైం అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. చుట్టూతా పొడవాటి చెట్లను చూస్తుంటే రెయిన్ ఫారెస్ట్ ఫీల్ వచ్చిందండి. వ్యూ అయితే అద్దిరిపోయింది. కొంచెం సేపు నడుస్తూ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటూ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూడండి టెంపుల్కి రీచ్ అయిపోతున్నాము. జపాలి తీర్థం ఎంటర్ అవ్వగానే ముందుగా మనకు కనిపించేది చెట్టులో స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి. ఈ చెట్టు మీదే మల్బార్ స్క్వెరల్స్ ఉంటాయండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి.
ఉడత చాలా కలర్ఫుల్గా ఉందండి. నార్మల్ ఉడతల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా దర్శనం కోసం మేము లోపలికి వెళ్తున్నాము. దర్శనం చేసుకొని మేము ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. జపాలి హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ అద్భుతంగా ఉందండి. డైలీ లక్షల్లో వస్తారు ఇక్కడికి జనాలు. అంతమందికి అన్నదానం చేస్తున్నారంటే అంతా స్వామివారి కృప. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కృప అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. భోజనం చేశాక ఇంకా దర్శనానికి వెళ్ళాము. దర్శనం బాగా జరిగిందండి. చెప్పాలంటే ఈ ఇయర్ చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకున్నాము. రష్ ఉన్నా సరే మెయింటెనెన్స్ అయితే బాగుంది. దర్శనం దగ్గర ఉన్న రష్ కంటే లడ్డూల కౌంటర్ దగ్గర అయితే ఇంకా రష్గా ఉందండి. తిరుపతి లడ్డు అంటే అంత ఫేమస్ కదండి మరి. ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొని దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. షాపింగ్ కాంప్లెక్స్లో కొన్ని ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇదేమో మెట్ల దారండి. అలిపిరి నుంచి బై వాక్ వచ్చే భక్తులు ఇట్టించే తిరుమలకి వెళ్తారు. ఇంకా చలో చలో గుంటూరు. మేము ఇంటికి రీచ్ అవ్వగానే స్కూబీ రియాక్షన్ చూడండి మీరే.